మెదక్ జిల్లా కొల్చార మండలం నాయిని జలల్పూర్ గ్రామంలో శనివారం రెండవ గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లంబాడి దేవ్సింగ్, ఉప సర్పంచ్ వెంకట నరసింహులు మరియు పంచాయతీ కార్యదర్శి మౌనిక ఆధ్వర్యంలో ఈ సభ కొనసాగింది. గ్రామంలోని మౌలిక సదుపాయాలు మరియు నూతన అభివృద్ధి పనులపై గ్రామ ప్రజలతో కలిసి పాలకవర్గం విస్తృతంగా చర్చించింది. గ్రామానికి మహిళా సమైక్య భవనం మంజూరు కావడంతో దాని నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణపై గ్రామ ప్రజల మధ్య చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య పనులు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు మరియు తాగునీటి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని నిర్ణయించారు. ఉప సర్పంచ్ వెంకట నరసింహులు మాట్లాడుతూ గ్రామ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి పారదర్శకంగా పరిష్కరించడమే తమ పాలకవర్గం లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీపీఓ పద్మ, ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ నాయని సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, ధనమ్మ, ఆశా వర్కర్ నవనీత, సిఎస్ సమంత, మాజీ ఉప సర్పంచ్ పండరి పాల్గొన్నారు. అలాగే మండల నాయకులు చిన్నరాయన్న, లక్ష్మయ్య, దగ్గు మల్లేశం, పెద్ద సంజీవులు, నాయని శేషగిరి, ఎస్ రాజు, కిష్టయ్య మరియు వార్డు సభ్యులు గంగస్వామి, దగ్గు దుర్గయ్య, ప్రసాద్, మధులత, సంతోష, అనసూయ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అదొకటి స్ప్రే చేయించాలి, వాటర్ ఒకటి అది క్లియర్ చేయించాలని ప్లానింగ్ ఉంది. ఇక అది ఎంతవరకు సక్సెస్ అయిందనే చేసినాక తెలుస్తుంది. ఇది మెయిన్గా విలేజ్ సమస్యలు అంటే కొంచెం లైటింగ్ కానీ మనకు పారిశుద్ధ్యము, వాటర్ ఇక సీసీగా వచ్చేది అడిగి పిలిపించే సర్పంచ్ గారిని మమ్మల్ని కొందరు ఉన్న వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు పిలిపించింది. కొందరు గ్రామ దగ్గర పిలిపించింది. పిలిపిస్తే ఏమన్నారంటే మనకు గ్రామ సమైక్య బిల్డింగ్ కట్టడానికి ఎక్కడన్నా ప్లేస్ అడిగితే ఎక్కడ లేదు మేడం, ఇప్పుడైతే ప్లేస్ ఏం లేదు అంటే మళ్ళీ అందరూ కొంచెం ఆలోచించి గ్రామ పంచాయతీ పాత బిల్డింగ్ ఉన్నది, అది ఎక్కడైనా శిథిలావస్థలో ఉన్నది. దాన్ని ఇప్పుడు కాకుండా ఇంకా సంవత్సరంకైనా అది కూలిపోయే స్థితిలో ఉన్నది. కాబట్టి దాన్ని డిస్మెంటల్ చేసి కట్టాలంటే ఆన్లైన్ భూమి చేసి దాని మీద ప్రారంభోత్సవం చేసి నిధులు అంతా తెలిసిన విషయం. ప్రతి గ్రామ పంచాయతీ ఎన్ఆర్జీఎస్ నుంచే 10 లక్షలు ప్రతి డ్రాగ్రా బిల్డింగ్కి శాంక్షన్ అయ్యింది. అది మీకు చెప్పడం కాదు, పనులు ప్రారంభించలేదు. అదే అందువల్ల ఆలస్యం ఈ వారంలో ప్రారంభిస్తుంది. ఏం ముందు నుంచి ట్రాక్టర్ రిపేర్లు అవి చేయించడం 100% సమస్యలు లేకుండా అన్ని ఒకసారి కాకుండా యుద్ధ ప్రాంతి ఒకటి పరిష్కారం చేస్తూనే ఉన్నాము, చేయడానికి 100% ప్రయత్నం చేస్తున్నాము. ఇది కూడా కొంచెం సర్పంచ్ గారు మీటింగ్ ఉంటేనే 5 రోజులు ఈ వారం మొత్తం మీటింగ్లకే జరిపింది. అందుబాటులో గారితో మాట్లాడారు. మాకు సర్పంచ్ గారు కొంచెం మీటింగ్లో ఉండే, ఈ వారం రోజులు మీటింగ్లు ఉండే కాబట్టి కొంచెం రేపు ఈ వారంలో ఆ నీటి సమస్యలు కూడా కులం సైడ్ డ్రెస్సింగ్ చేసి అరేంజ్మెంట్ చేసి ట్యాంకు నీళ్ళు ఎక్కియడానికి ప్రయత్నం 100% ప్రయత్నం చేసి ఇద్దరు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్గా పారిశుద్ధ్యం కానీ, లైట్ల విషయంలో, కరెంట్ విషయంలో, వాటర్ సోర్సెస్, ఈ 3 విషయాలు మొత్తం కంపల్సరీ శ్రద్ధ చూపించే 100% మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తుంది.